చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు సరిగ్గా జ్ఞాపకం పెట్టుకోవట్లేదని చెప్పేసి నా దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. బాగా నేర్చుకోవటానికి, బాగా జ్ఞాపకం పెట్టుకోవటానికి ఒక 8 కారకాలని ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఇది పాటించవచ్చు. ఎక్కువ జ్ఞాపకం ఉండాలంటే ఈ 8 కారకాలని వినియోగించండి. ఆ 8 ఏంటి అంటే అందులో ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మొదటిది మోటివేషన్, ప్రేరణ అంటాం. మోటివేషన్ అంటే ఏంటంటే మనం చేసే పనిలో ఉత్సాహాన్ని ఎక్కువ చేస్తుంది. అది ఏదైనా కావచ్చు. మనం ఒక పని చేస్తున్నామంటే దాని ఉత్సాహం పెంచడాన్ని మోటివేషన్ అంటాం. ఇది 2 రకాలుగా ఉంటుంది: ఎక్స్టర్నల్ మోటివేషన్ అండ్ ఇంటర్నల్ మోటివేషన్. ఎక్స్టర్నల్ మోటివేషన్ ఏంటంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు బయట నుంచి వేరే వ్యక్తులు మనం ప్రేరేపిస్తారు. క్రికెట్ ఆడుతున్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. చాలామంది ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు బాగా మోటివేట్ చేస్తుంటారు, ఇంకా బాగా ఆడండి, నువ్వు బాగా ఆడుతున్నావు, 4 కొట్టాలి, 6 కొట్టాలని చెప్పేసి ప్రేరేపిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ ఉత్సాహంతో ఆటలు ఆడేటటువంటి వ్యక్తి అయితే 4 కానీ 6 కానీ కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది బాహ్య ప్రేరణ అంటాం, ఎక్స్టర్నల్ మోటివేషన్ అంటాం. చిన్నపిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఏ పని చేసినా ఆ పనిని మనం పెంచడానికి, ఉత్సాహాన్ని పెంచడానికి మనం పిల్లల్ని పొగుడుతాం. చాలా బాగా చేసినావు, మంచిగా రాయి, ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఇంకా కొంచెం కష్టపడు, అది చెప్తూ ఉంటాం. మనం గుడ్ అంటాము, నైస్ అంటాము, ఫెయిర్ అంటాము. ఇవన్నీ కూడా వాని యొక్క ఉత్సాహాన్ని పెంచుతాయి, నెక్స్ట్ చేసేటటువంటి పనిలో ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటాయి. ఎక్స్టర్నల్ మోటివేషన్స్ అందరూ కూడా టీచర్లు కానీ, తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ చేసేటటువంటి ప్రేరణ. ఇక రెండవది, ఈ ప్రేరణ కూడా 2 రకాలుగా ఉంటుంది. మళ్ళీ ఎక్స్టర్నల్ మోటివేషన్ కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే పాజిటివ్ మోటివేషన్, అలా రెండవది నెగిటివ్ మోటివేషన్. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పిన పాజిటివ్ మోటివేషన్స్. చక్కగా చదువుతున్నావు, మార్కులు ఎక్కువ వస్తున్నాయి, ఇంకా కొంచెం చెయ్యి, నువ్వు సక్సెస్ అవుతావు. ఇవన్నీ కూడా పాజిటివ్ మోటివేషన్స్. నెగిటివ్ మోటివేషన్స్ కూడా ఉంటాయి. మనం ఊహించినంత పిల్లలు సాధించలేకపోతే, మనం అనుకున్నన్ని మన యాస్పిరేషన్ లెవెల్కి తగ్గట్టుగా పిల్లలు సాధించలేకపోతే మనం విమర్శిస్తాం, పిల్లల్ని క్రిటిసైజ్ చేస్తాం. అది నెగిటివ్ ఎమోషన్. మొన్నటిదాకా బాగా మార్కులు బాగా వస్తాయంటివి, నీ మొహానికి ఏమొచ్చినాయి, నువ్వు ఇది సాధిస్తా అన్నావు కదా, ఇది రానే రాదు నీకు, నాకు తెలుసు నువ్వు వేస్ట్ అని చెప్తూ ఉంటారు. ఇది నెగిటివ్ మోటివేషన్. నెగిటివ్ మోటివేషన్ పిల్లల్లో కనుక పాజిటివ్గా తీసుకుంటే వాళ్ళు కసి పెంచుకుంటారు. పిల్లలు నెగిటివ్ మోటివేషన్ పిల్లల్లో కసిని కనుక పెంచగలిగినట్టయితే అద్భుతంగా రాణిస్తారు పిల్లలు. విమర్శిస్తే ఆ పిల్లలు ఈ విమర్శని పాజిటివ్గా కనుక తీసుకున్నట్టయితే నెక్స్ట్ సాధిస్తూ ఉంటారు. రాకెట్ కనుక కింద మంట పెడితే ఎంత వేగంగా పైకి వెళ్తుంటుందో అట్లా పిల్లలు ఫీల్ అయితే చదువులో బాగా రాణిస్తారు. కొంతమంది డిప్రెషన్ గురైపోతారు, నీరసం అయిపోతారు. కానీ అట్లా కాకుండా పాజిటివ్గా తీసుకోగలిగితే సక్సెస్ అయిపోతారు. అంటే విమర్శ కూడా కొన్ని సందర్భాల్లో సక్సెస్కి తోడ్పడుతూ ఉంటుంది. ఇది మొదటిది ఎక్స్టర్నల్ మోటివేషన్. చిన్నపిల్లలకు సంబంధించి, చిన్నపిల్లల మెంటాలిటీ ఉన్నటువంటి పెద్దవాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. చాలామంది భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు, బాగా అయిందా, మంచిగా తిందామా అని చెప్పి, బాగుందా, టేస్ట్ బాగుందా అని. మనం బాగుందంటే వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళు ఎక్స్టర్నల్ మోటివేషన్ కోరుకుంటారు. ఇది చిన్నపిల్లల మనస్తత్వం. ఇక రెండవ మోటివేషన్ ఏంటిదంటే ఇంటర్నల్ మోటివేషన్. బయట వాళ్ళు మెచ్చుకున్నా మెచ్చుకోకున్నా ఈ పిల్లవాడే గతంలో సాధించినటువంటి అంశాన్ని ఇతడు కంపేర్ చేసుకుంటాడు. గతంలో నాకు 45 మార్కులు వచ్చినాయి, ఈసారి 50 మార్కులు వచ్చినాయి అంటే ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. మనకి తెలుసు వాట్ ఈస్ హిస్ కెపాసిటీ, తెలుసు వాడికి. వానంతలో వాడే ప్రేరేపించబడతాడు. ఎవరికైతే అంతర్గత ప్రేరణ పెరుగుతుందో, ఇంటర్నల్ మోటివేషన్
ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇంకెవ్వరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. జీవితంలో వాళ్ళు చాలా బాగా సక్సెస్ అయిపోతారు. అందుకే చిన్న పిల్లల్ని మోటివేట్ చేయొచ్చు, కానీ పెద్దగా అయిన తర్వాత మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటర్నల్గా మోటివేట్ కావాలి. గతంలో వాళ్ళ కెపాసిటీ ఏంటిది, వర్తమానంలో వాళ్ళ కెపాసిటీ ఏంటిది అని తెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మోటివేట్ అవుతూ ఉంటారు. అందుకే పెద్ద పిల్లలకి ఇంటర్నల్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మొదటి కారకం, ఇది మొదటి ఫ్యాక్టర్. ఇక రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంట్రెస్ట్. దీన్ని అభిరుచి, ఆసక్తి లేదా ఇష్టం అంటాం. చాలామంది పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లలకు బాగా జ్ఞాపకం ఉండట్లేదు అని చెప్తే నేను నవ్వుకుంటే ఏమంటే నాకు ఒక 50,000 అప్పు ఇవ్వండి అని అడుగుతా. ఎందుకంటే మీకు జ్ఞాపకం ఉండదు కదా. ఆ 50,000 తీసుకున్న తెల్లారి నుంచి మళ్ళీ అడుగుతూనే ఉంటాడు. 15 రోజుల తర్వాత ఇస్తా అంటే 15వ తారీఖు నాడు ఖచ్చితంగా 15 రోజుల తర్వాత ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకుని అడుగుతాడు. ఎందుకు? మనం ఎవరి ఆభరణాలు అప్పుగా తీసుకున్నట్టయితే, ఒక ఆడపడిచి అప్పుగా తీసుకున్నట్టయితే మళ్ళీ వెంటనే జ్ఞాపకం ఉంటుంది, నువ్వు మొన్న తీసుకున్న బంగారు ఆభరణం వేయలేదంటది. ఎందుకంటే దాని మీద ఇష్టం. అమ్మ అంటే ఇష్టం, నాన్న అంటే ఇష్టం, కుటుంబ సభ్యులంటే ఇష్టం కాబట్టి వాళ్ళ పేర్లు ఎప్పుడు మర్చిపోం. డబ్బు అంటే ఇష్టం, ఆభరణాలు అంటే ఇష్టం కాబట్టి వాటిని ఎప్పుడు మర్చిపోం. అదే ఇష్టాన్ని, అదే ఇంట్రెస్ట్ని చదువు మీద కనుక పెట్టగలిగితే ఇది నా జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను పెద్ద పొజిషన్కి రావాలంటే ఇది నేను చదవాలి, దాన్ని ఇష్టపడాలి. ఇష్టం అనేది పుట్టుకతో రాదు, పెంచుకుంటుంటే వస్తుంటుంది. అది ఎవరైనా సరే ఫస్ట్ కుటుంబ సభ్యులను ఇష్టపడడం మొదలు పెడతాం కాబట్టి అమ్మ అంటే ప్రేమిస్తాం, నాన్న అంటే ప్రేమిస్తాం, అక్క అన్న ప్రేమిస్తాం. అందుకే ప్రతి విషయం వాళ్ళ బర్త్డేలకు కూడా మనకు బాగా గుర్తుంటాయి. వాళ్ళని ఇష్టపడతాం కాబట్టి వాళ్ళ బర్త్డేలు, వాళ్ళ సెలబ్రేషన్స్ అన్నీ మనకు బాగా గుర్తుంటాయి. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత ఎవరు అమ్మాయో అబ్బాయో ఇష్టపడితే ఆటోమేటిక్గా వాళ్ళ పేర్లు, వాళ్ళ వివరాలన్నీ మనం తెలుసుకుంటాం. దీన్నే ఇంట్రెస్ట్ అంటాం. దీన్ని పుస్తకాల మీద కనుక కేంద్రీకరించగలిగితే ఈ పలానా సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టమని మనసులో అనుకుంటుండాలి. పొద్దున్న లేవగానే ఏమనుకోవాలంటే పాజిటివ్ అసర్షన్స్ అంటారు. నాకు ఈ సబ్జెక్ట్ అంటే ఇష్టం, దీంట్లో మార్కులు ఎక్కువ వస్తాయి, నాకు నేను నిద్రపోయినా కూడా ఇది అంటే ఎప్పుడంటే అప్పుడు తిండి తిప్పలు మానేసేసి నిద్ర కూడా మానేసి ఈ సబ్జెక్ట్ చదువుతా అని నువ్వు రోజు అనుకున్నట్టయితే ఆటోమేటిక్ ఆ సబ్జెక్ట్ మీద ధ్యాస పెరుగుతుంది. అందుకే చాలామంది సైకాలజిస్టులు ఏమంటారంటే కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి అని చెప్తుంటారు. అందుకే ఇష్టాన్ని పెంచుకోవాలి. తను చదివే తన క్లాస్కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టుల మీద ఇష్టాన్ని పెంచుకోవాలి. కొంతమంది టీచర్లు ఏం చేస్తారంటే పిల్లల్ని బాగా ఇష్టపడతారు. ఏ పిల్లలైతే టీచర్ని ఇష్టపడతారో ఆ టీచర్ బోధించే సబ్జెక్ట్ని కూడా ఇష్టపడతారు. అందుకే టీచర్లకు సలహా ఇస్తాను నేను ఏంటంటే పిల్లల్ని మీరు బాగా ఇష్టపడండి, ఆటోమేటిక్గా రెసిప్రోకేట్ అది, పిల్లలు కూడా మిమ్మల్ని ఇష్టపడతారు. ఎప్పుడైతే పిల్లలు మిమ్మల్ని ఇష్టపడతారో మీరు బోధించేటటువంటి సబ్జెక్ట్ కూడా ఇష్టపడతారు. అందుకే నేను టీచర్ల గురించి మాట్లాడుతూ ఏం చెప్తా అంటే ఇఫ్ యూ వాంట్ టు బి ఎ గుడ్ టీచర్ ఐదర్ యూ షుడ్ లవ్ యువర్ సబ్జెక్ట్ ఆర్ యూ షుడ్ లవ్ యువర్ చిల్డ్రన్. ఇఫ్ యూ లవ్ బోత్ యూ విల్ బి ద బెస్ట్ టీచర్. శాల్వాలు కప్పి సన్మానం చేయాల్సిన అవసరం లేదు. పిల్లల మనసులో నీ స్థానం కనుక పదిలపరచుకోగలిగితే నువ్వు బెస్ట్ టీచర్. నువ్వు పిల్లల్ని ఇష్టపడుతున్నావు, అదే రకంగా పిల్లలు కూడా నిన్ను ఇష్టపడతారు, నీ సబ్జెక్ట్ ఇష్టపడతారు. అందుకే టీచర్లందరూ కూడా పిల్లల్ని బాగా ఇష్టపడాలి, పేరు పెట్టి పిలవగలగాలి, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలి. అప్పుడే కదా నీ సబ్జెక్ట్ని వాళ్ళు ఇష్టపడతారు. ఎప్పుడైతే ఇష్టపడతారో అప్పుడే కదా సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వస్తాయి. ఊరికే కూర్చోరు పిల్లలు, నీ పుస్తకం తీసుకొని చదువుతూ ఉంటారు. అందుకే ఇంట్రెస్ట్ అనేది రెండవ కారకం. అభిరుచి అనేది, ఆసక్తి అనేది, ఇష్టం అనేది రెండవ కారకం. మూడో కారకం వచ్చి లెస్ టెన్షన్, లెస్ ఎమోషన్, తక్కువ భావోద్రేకత. ఉద్రేకత అనేది కంపల్సరీ ఉండాల్సిందే పిల్లలకి, కానీ అది ఆప్టిమం లెవెల్లో ఉండాలి, తక్కువగా ఉండాలి. అసలే భయం లేకపోతే దున్నపోతు మీద పడ్డ వాన లెక్క అయిపోతుంది వ్యవస్థ అంతా. అట్లా కాదు, పిల్లలు చదువు అంటే ఎగ్జామ్స్ అంటే కొంచెం భయం ఉండాలి. ఆ భయం ఉన్నప్పుడే కొంచెం చదువుతారు. ఆ భయం చాలా తీవ్రంగా ఉండొద్దు మళ్ళీ. అందుకే దాన్ని ఆప్టిమం లెవెల్లో తీసుకురావాలి, కొంచెం తగ్గించుకోవాలి. పాఠం చెప్పేటప్పుడు అయినా కానీ, లేకపోతే ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు కానీ మనం ఎమోషన్కి గురైపోతాం, మాట్లాడటానికి రాదు సరిగ్గా, తత్తరపాటు వస్తుంది. అందుకే 2 సార్లు దీర్ఘంగా శ్వాస పీల్చుకొని వదిలితే అది తగ్గిపోతుంది, టెన్షన్ తగ్గిపోతుంది.
కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, చక్కగా మాట్లాడగలుగుతావు, చక్కగా చెప్పగలుగుతావు, చక్కగా చదవగలుగుతావు, చదివింది బ్రెయిన్లో స్థిరపడిపోగలుగుతుంది. అందుకే లెస్ ఎమోషన్ ఉండాలి. ఇది 3 అయిపోయినాయి ఇప్పటికే. 4వది ప్రాక్టీస్. ఓవర్ లెర్నింగ్ అంటారు దాన్ని. ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. చాలా చాలా ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా పర్ఫెక్ట్ అయిపోతావు. డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మనం ఎవరిని ఇష్టపడతాము? మనకి ఏమైనా రోగం వచ్చినప్పుడు ఏ డాక్టర్ని ఇష్టపడతాము? కొత్తగా ఉండేటటువంటి డాక్టర్ని ఇష్టపడతామా, లేదా ఎక్స్పీరియన్స్ డాక్టర్ని ఇష్టపడతామా? అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటో వాళ్ళని ఇష్టపడతాం. ఎందుకు ఇష్టపడతామో? వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసిండ్రు కాబట్టి. అపెండిసైటిస్ అది వచ్చింది అనుకుందాం, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తావు నువ్వు? ఇంతకుముందు 100 ఆపరేషన్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్తావా, లేకపోతే ఇప్పుడిప్పుడే కొత్తగా ఆపరేషన్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్తావా? అంటే ప్రాక్టీస్ బాగున్న దగ్గరికి వెళ్తాం మనం, ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ ఉంటాడు కాబట్టి. అందుకే పిల్లలు కూడా ఒకసారి చదవడం కాదు, 2 సార్లు చదవడం కాదు, మొత్తం తన సబ్జెక్ట్ సంవత్సరం మొత్తం లోపల 365 డేస్ లోపల నువ్వు పుస్తకాలు ఎన్నిసార్లు చదివినావు అది ఇంపార్టెంట్. నేను 2 సార్లు చదివినా కాదు, 3 సార్లు చదివినా కాదు, 10 సార్లు చదివినోని కంటే 11వ సార్లు చదివినోనికి ఎక్కువ సబ్జెక్ట్ వస్తుంది, ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది, ఎక్కువ ప్రాక్టీస్ ఉంటుంది. అమ్మా ఇన్నిసార్లు చదవాలని అనుకుంటారు. కానీ ఒక విషయం నేను మీకు చెప్తాను. మొదటిసారి చదివినప్పుడు ఒక చాప్టర్ మొదటిసారి చదివినప్పుడు అర్థం చేసుకుంటూ చదివినప్పుడు 1 గంట సేపు పడితే, రెండోసారి చదివినప్పుడు 25 నిమిషాలే పడుతుంది, మూడోసారి చదివినప్పుడు 10 నిమిషాలు పడుతుంది, 4వసారి చదివినప్పుడు 2 నిమిషాలు పడిపోతుంది. అంటే రిపీట్స్ ఎక్కువైనా కొద్దీ టైం తగ్గిపోతూ ఉంటుంది. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు, 6 సబ్జెక్టులు 7 సబ్జెక్టులు ఉంటాయి. 7 సబ్జెక్టులు ఒక్కసారి చదవటానికి చాలా రోజులు పడుతుంటుంది మీకు. కానీ ఆ రెండో విడత చదివినప్పుడు, రెండోసారి చదివినప్పుడు అన్ని రోజులు పట్టదు. మూడోసారి చదివినప్పుడు తగ్గిపోతుంది. అట్లా ఎగ్జామ్స్ అప్పుడు మీరు మొత్తం మీద 15-16 సార్లు ప్రాక్టీస్ చేసినారు అనుకుందాం, ఎగ్జామ్ టైం లోపల 1 గంట లోపల మొత్తం అన్ని సబ్జెక్ట్స్ అంత సిలబస్ మొత్తం చదవగలుగుతారు. అందుకే ప్రాక్టీస్ చేయాలి బాగా, ఓవర్ లెర్నింగ్ ఉండాలి. ఎన్నిసార్లు చదివింది అనేది ఇంపార్టెంట్. అనగననగా రాగా మతిశలి ఇల్లుచునుండు, తినగ తినగ వేమతిజనుడు అంటారు కదా. ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. అందుకే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఇది 4వ అంశం. 5వ అంశం రిసైటేషన్. చదవటం అనేది నవలలాగా ఉండొద్దు, ఓ కథలాగా చదవద్దు. ఒక పేజీ లేదా ఒక పారాగ్రాఫ్ చదివిన తర్వాత పుస్తకం మూసి నేను ఏం చదివిన ఇప్పటిదాకా అని ఆలోచన చేయాలి. కళ్ళు మూసుకోవాలి. పుస్తకం మూసేసి పచారులు చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు, బంగ్లా మీద పచారులు చేస్తూ ఉంటారు, పుస్తకం మూసేసి తిరుగుతూ ఉంటారు. ఉట్టిగా ఏదో తిరగడం లేదు, వాళ్ళు పుస్తకంలో ఏముంది, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో రిసైట్ చేసుకుంటున్నారు వాళ్ళు, రికాల్ చేసుకుంటున్నారు వాళ్ళు. 100 సార్లు చదివింది ఒకటే, ఒకసారి రాసింది ఒకటే. 100 సార్లు అర్థం లేకుండా చదివిన దానికంటే అర్థం చేసుకొని ఒక్కసారి నువ్వు పుస్తకం మూసి రాయగలిగితే పూర్తిగా జ్ఞాపకం ఉంటుంది. అది ఇంకా చెప్పాలంటే నువ్వు చదివింది, నువ్వు రాసింది పుస్తకం లేకుండా చూడకుండా మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఒక్కసారి నువ్వు చెప్పగలిగితే నువ్వు ఎప్పుడైనా ఏ టైంలో అయినా పరీక్ష పెట్టని మీరు చక్కగా రాసేస్తారు. అందుకే చెప్పడం ప్రాక్టీస్ చేసుకోండి. ఫ్రెండ్స్ వినకపోతే మీ నాన్నకి చెప్పండి, మీ అమ్మకి చెప్పండి. ఏదైనా విషయం పలానా పాఠం చదివినమ్మా, ఈ పాఠం వినమని చెప్పు. లేదా నువ్వు ఒక రికార్డ్ చేయి, ఒక వీడియో రికార్డ్ చేయి, ఒక ఆడియో రికార్డ్ చేయి. నీకు అర్థమైపోతుంది వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ, వాట్ ఈజ్ యువర్ రిసైటేషన్ అనేది తెలిసిపోతుంది. అందుకే రికాల్ చేసుకోవాలి, రిసైట్ చేసుకోవాలి, ఉట్టిగా చదవకూడదు. చదివింది అదంతా వచ్చిన తర్వాతనే 2వ పారాగ్రాఫ్కి వెళ్ళాలి, మొత్తం వచ్చిన తర్వాతనే 2వ లెసన్కి వెళ్ళాలి. ఇది రిసైటేషన్ అంటాం. ఇది 5వ ఫ్యాక్టర్. 6వ ఫ్యాక్టర్ అటెన్షన్, అవధానము లేదా ఏకాగ్రత లేదా కాన్సన్ట్రేషన్ అంటాం. రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ మీరు వింటుంటారు, యువర్ అటెన్షన్ ప్లీజ్. మన మెదడు ఎక్కడెక్కడ పోతుంటుంది కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్తారు, దీని మీద ఫోకస్ చేయమని చెప్తూ ఉంటారు వాళ్ళు. అట్లాగే చదివేటప్పుడు అటెన్షన్ పే చేయాలి, చదువు మీద మాత్రమే ధ్యాస ఉంచాలి, మిగతా ఏది గుర్తుకు రావద్దు. ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్పాలి. నేను పాండవులు, కౌరవులు, ద్రోణాచార్యుని దగ్గర శిష్యులు, వీళ్ళందరూ కూడా ఎంత ఏకాగ్రత ఉందో తెలుసుకోవటం కోసం ఒక చిన్న పరీక్ష పెడతాడు ఆయన. చెట్టుకు ఒక పక్షిని కట్టి, పక్షి బొమ్మను కట్టి అడుగుతాడు, ఒక్కొక్కరిని అడుగుతాడు, మీకు ఏం కనబడుతుంది అని అడుగుతాడు. ఏమి ఎక్కడ అంటే పక్షి యొక్క గుడ్డు. మిగతాలని అడిగితే మిగతా పిల్లలు ఏం చెప్తారంటే చెట్టు కనబడుతుంది, కొమ్మలు కనబడుతున్నాయి, కాయలు కనబడుతున్నాయి, పువ్వులు కనబడుతున్నాయి అని చెప్తారు, పక్షి కనబడుతుంది అని చెప్తారు. అన్ఫిట్ చేసి పక్కకు పంపిస్తాడు. తర్వాత అర్జునుని పిలిచి అడుగుతాడు, నీకు ఏం కనబడుతుందంటే అర్జునుడు ఒకటే చెప్తాడు, నాకు పక్షి గుడ్డు తప్ప ఇంకా ఏం కనబడతలేదు. అది ఫోకస్ అంటే.
అది అటెన్షన్ అంటే, అది కాన్సన్ట్రేషన్ అంటే. ఇది పెరగాలంటే, అటెన్షన్, ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరగాలంటే పిల్లలు బాగా ఆటలు ఆడాలి. గ్రౌండ్లోకి వెళ్ళి ఆటలాడాలి. వీడియో గేమ్స్ కాదు నేను చెప్తున్నది. క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తూ ఉంటుంటే చుట్టూ ఉండేటటువంటి వేలాది మంది అరుస్తూ ఉంటారు, అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ క్రికెట్ ఆడే బ్యాట్స్మెన్ వచ్చేటటువంటి బాల్ మీద ఫోకస్ చేస్తాడు. బాల్ ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు బ్యాట్ని తిప్పాలనేటటువంటి విషయం మీదే ఫోకస్ ఉంటుంది ఆయన. మిగతా ఎవరు డ్యాన్సులు చేసినా, ఎవరు దుంకినా, ఎగిరినా, మాట్లాడినా ఆయన పట్టించుకోడు. ఏ ఆట అయినా తీసుకోండి మీరు, ఫస్ట్ ఫోకస్ పెరుగుతూ ఉంటుంది, అటెన్షన్ పెరుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే ఆటలాడరు కనుక ధ్యానము, యోగా చేయమని చెప్తూ ఉంటారు. నేనైతే పిల్లలకి ఏం చేస్తా అంటే ఆటలాడమని చెప్తా. ఆటలు అలసిపోయేంత వరకు ఆడమని చెప్తా ఉంటాను. దానివల్ల ఫోకస్ పెరుగుతుంది. ఒక్కసారి ఆటల మీద ఫోకస్ పెరిగిన తర్వాత అది షిఫ్ట్ అయిపోతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. పుస్తకాల మీద కూడా అంతే అటెన్షన్ పే చేయగలుగుతారు పిల్లలు. అందుకే అటెన్షన్ పే చేయండి. అటెన్షన్ పే చేయడానికి ప్రయత్నించండి, ఆటలాడండి. మీరు కూడా పిల్లలతో ఆటలాడండి. ఇంకా 7వది అసోసియేషన్. దీన్ని బంధాలు లేదా సంసర్గాలు అంటాం. పొడిగా చదవద్దు, ఏది కూడా పొడిగా విడివిడిగా చదవకుండా టై చేసి చదవాలి. బంధాలేసి బాండ్స్ వేసి చదవాలి. రామాయణం ఎవరు రాసిండ్రు అంటే మనకు తెలుసు కానీ సరిగా కరెక్ట్ రాదు. మహాభారతం ఎవరు రాసిండ్రు అంటే తెలుసు కానీ మనకు ఆ టైంలో రాదు. అట్లా కాకుండా వ్యాస భారతం అని పెట్టండి. ఎప్పుడు భారతం అన్నా వ్యాస భారతం అని చెప్పండి. వాల్మీకి రామాయణం అని చెప్పండి. ఎప్పుడు మాట్లాడినా వాల్మీకి రామాయణం అని చెప్పండి. వాల్మీకి గుర్తొచ్చినప్పుడు రామాయణం గుర్తొస్తుంది, రామాయణం గుర్తొచ్చినప్పుడు వాల్మీకి గుర్తొస్తాడు. భారతం గుర్తొచ్చినప్పుడు వ్యాసుడు గుర్తొస్తాడు, వ్యాసుడు గుర్తొచ్చినప్పుడు భారతం గుర్తొస్తుంది. వీటిని టై చేసుకోవాలి. పుస్తకాల్లో ఉండేటటువంటి అంశాలు కూడా టై చేసుకోవాలి. ఇవి ఆబ్జెక్ట్ టైప్లో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంట్రన్స్లో రాయబోయేటటువంటి ప్రతి అంశం కూడా దీనికి లింక్ అయి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ నిమోనిక్స్. కొండ గుర్తులు లేదా బండ గుర్తులు అంటాం వాటిని. కొండ గుర్తులు లేదా బండ గుర్తులు చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దీని గురించి సెపరేట్ వీడియో చేస్తా. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాంట్లో చూసుకుందాం మనం. ఒకటి చెప్తాను. మన సూర్యమండలంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 9 గ్రహాలు ఉన్నాయి. 9 గ్రహాలని వరుస పెట్టి చెప్పగలుగుతాం మనం? ఒక్కసారి ఆలోచన చేయండి, చెప్పలేం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే బండ గుర్తు కనుక నువ్వు గుర్తుపెట్టుకుంటే అవి వరుసగా గుర్తుపెట్టుకుంటూ ఉంటావు. మొదటి అక్షరాలు నేను ఈ వాక్యం చెప్తాను, మొదటి అక్షరాలను తీసుకొని మళ్ళీ మనం మాట్లాడదాం. మై వెరీ ఎంకరేజింగ్ మదర్ జస్ట్ టు షోన్ అస్ 9 ప్లానెట్స్ అని ఒక అమ్మాయి చెప్పింది. మై వెరీ ఎంకరేజింగ్ మదర్ జస్ట్ టు షోన్ అస్ 9 ప్లానెట్స్. ఇందులో మొదటి అక్షరాలు తీసుకోండి. మైలో ఎం వస్తుంది. ఎం అంటే మెర్క్యూరీ. రెండవది మై వెరీ, వి అంటే వీనస్. మెర్క్యూరీ తర్వాత వీనస్ వస్తుంది. ఎంకరేజింగ్లో ఎర్త్ వస్తుంది. మదర్లో మార్స్ వస్తుంది. జస్ట్లో జూపిటర్ వస్తుంది. షోన్లో సాటర్న్ వస్తుంది. అజ్లో యురేనస్ వస్తుంది. 9లో నెప్ట్యూన్ వస్తుంది. ప్లానెట్స్లో ప్లూటో వస్తుంది. ఈ 9 గ్రహాలు వరుస క్రమంలో గుర్తుంటాయి మీకు. ఇది రాసి పెట్టుకోండి, ఇదంతా కూడా రాసి పెట్టుకోండి. మై వెరీ ఎంకరేజింగ్ మదర్ జస్ట్ టు షోన్ అస్ 9 ప్లానెట్స్. ఇది రాసి పెట్టుకుంటే 9 గ్రహాలు లైన్గా గుర్తుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే, బాగా ఉపయోగం ఉందని మీరు భావిస్తే, ఉపయోగం ఉన్నటువంటి పిల్లలకి, అవసరం ఉన్నటువంటి పిల్లలకి షేర్ చేయండి. ధన్యవాదాలు.